ఏపీ హిస్టరీలో భాగంగా 5th యూనిట్లో మనం లాస్ట్ క్లాస్లో 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు చెప్పుకున్నాం. ఎవరైనా కూడా ఏపీ హిస్టరీ చెప్పమంటే ప్రజెంట్ 1956 ఆంధ్ర అవతరణ సో ఎండ్ అయిపోయింది అంటారు. కాకపోతే మనకి సిలబస్లోన ఎక్స్ట్రా లైన్ ఒకటి ఇచ్చారు. 1956 నుంచి 2014 వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఏవి అని కూడా అడిగారు. సో ఇది కూడా చెప్పుకుందాం. దీంతో మనకి ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి ఎకనామీ పాలిటీ స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన నోట్స్ అంతా నేను రెడీ చేసేస్తాను. కావాల్సిన వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. 100 రూపీస్ పెట్టాను. మొత్తం పీడిఎఫ్ అంతా రెడీ అయిపోయింది. 100 రూపీస్కి ఎవరైనా కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. 1956లోనే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. స్టేట్ ఏర్పడిన తర్వాత అక్కడ కూడా ఇండియా వైడ్గా బాగానే పరిపాలన సాగుతుంది. ఆ పరిపాలనలో భాగంగానే భూ సంస్కరణలు కూడా వచ్చాయి. ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది ఎక్కువ ఉందన్నమాట. భూస్వామ్య వ్యవస్థ అంటే మనం ఇంతకుముందే రైతు ఉద్యమాల్లో చెప్పుకున్నాం కదా. ఒకరు భూమి మొత్తం ఒకరి కింద ఉంటుంది. దాని కింద కూలి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు పని చేస్తే వీళ్ళు సుఖం అనుభవిస్తారు అనమాట. అలాంటి భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ అయిందనమాట. 1967 పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అయింది. అంతకంటే ముందే మనకి తెలంగాణ ప్రాంతంలోనే నిజాం పాలన అప్పుడు కొంతమంది తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు చేసినప్పుడు కూడా దీనికి నక్సల్ అనే పేరు వినపడలేదు అనమాట. జస్ట్ సాయుధ తిరుగుబాటు అనేవాళ్ళు. కాకపోతే నక్సల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1967లోన పశ్చిమ బెంగాల్లో నక్సల్బరి అనే గ్రామంలోన ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి దీన్ని నక్సల్ ఉద్యమము, నక్సలైట్లు అనే పేర్లు వాడకలేక వచ్చాయి అనమాట. ఈ నక్సల్బరి ఉద్యమానికి కారణం ఎవరంటే చార్ మజుందర్ అని ఆయన, కాను సన్వాల్ అని ఆయన, వీళ్ళు ఇద్దరు కలిసి సంతాలు గిరిజన జాతి, వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, సంతాలు గిరిజన తెగరికి చెందిన వాళ్ళని ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేశారనమాట. ఇందులో భాగంగానే వీళ్ళు ఏఐసిసిఆర్ అనే ఒక విప్లవ సంఘాన్ని స్థాపిస్తారు. ఇది తర్వాత 1969లోన సిపిఐఎంఎల్ కింద వచ్చేస్తారనమాట. కలకత్తాలో వస్తుంది. ఇంకా దీనికి ఏఐసిసిఆర్కి భాగంగా దాని కింద ఒక బ్రాంచ్గా ఆంధ్రాలోన ఏపీసిసిఆర్ అనే ఒక సంఘాన్ని స్థాపిస్తారనమాట. దీన్ని ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ కమ్యూనిస్ట్ రివల్యూషన్ అనే ఒక దాన్ని స్థాపిస్తారు. దీన్ని స్థాపించిన వాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐకి చెందిన వాళ్ళు అనమాట. చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి అనే వాళ్ళు స్థాపిస్తారు. తర్వాత కొల్ల వెంకయ్య వీళ్ళందరూ కూడా స్థాపిస్తారనమాట దీన్ని. మన ఆంధ్రాలో వచ్చేసి ఫస్ట్ ఉద్యమం అనేది శ్రీకాకుళంలో స్టార్ట్ అవుతుంది. శ్రీకాకుళంలో 1967-70 మధ్య ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది నక్సలైట్ పోరాటం అనేది. ఏపీలోన ఫస్ట్ శ్రీకాకుళంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అవుతుంది. దాని ఎఫెక్టే శ్రీకాకుళానికి కూడా వస్తుంది. ఇక్కడ పంచాది కృష్ణమూర్తి, వెంకటావు సత్యం అనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఆదిభట్ల కైలాసం అనే ఆయన, చౌదరి తేజేశ్వరరావు వీళ్ళు కూడా ఉంటారన్నమాట. వీళ్ళతో పాటు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేసిన చార్ మజుందారు, కాను సన్ వాళ్ళు కూడా పాల్గొంటారు. కాకపోతే అప్పుడు ఎన్కౌంటర్ చేసి వీళ్ళందరినీ లేపేసి ఈ ఉద్యమం అని చేస్తారు. తర్వాత చార్ మజుందారు, కాను సన్ వాళ్ళు కూడా చనిపోతారు. సో దీంతో ఆ ఉద్యమం అనేది అక్కడితో ఆగిపోయినా కూడా నక్సలైట్ అనే వాళ్ళు ఇంకా ఉంటారు. ఈ సిపిఐ, సిపిఎంఎల్ అనే పార్టీ ఎక్కువ అనమాట. సిపిఎంఎల్ అనేది మార్క్సిస్ట్ లెనిన్ ఉద్దేశాలతో ఏర్పట్టాయంటది. ఆ పార్టీ అనేది ఈ నక్సలైట్లు ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఉన్నారు. సో అక్కడ నుంచే మరి దీనికి సపోర్ట్ ఉండడం వల్ల ఇవి ఇంకా పెరిగిపోతాయి అనమాట. ఇలా కొన్ని ముఖ్య సంఘటనలు ఏం జరిగాయంటే 1989లోనే మనకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కారంచేడు ఘటన జరుగుతుంది. కారంచేడు అనేది ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. ఎన్టీఆర్ వియాంకుడు ఉంటాడు కదా, ఆయన పేరు దగ్గుపాటి చెంచురామయ్య. ఆయన్ని ఈ నక్సలైట్లు అనేవాళ్ళు హత్య చేస్తారు. ఈ దగ్గుపాటి చెంచురామయ్య కూడా ఒక జమీందార్ లాంటి వాడు అనమాట. సో ఆయన్ని కూడా హత్య చేస్తారు. ఇలా హత్య అయిన తర్వాత కేఎస్ వ్యాస్ అనే అప్పటి ఐజీ అనమాట. ఐజీ గారు గ్రే హౌండ్స్ అనే ఒక ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. ఒక పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈ నక్సలైట్ని ఎన్కౌంటర్ చేసేయాలి, అంతం చేసేయాలనే ఉద్దేశంతో గ్రే హౌండ్స్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారనమాట. దీంట్లో భాగంగా చాలామందిని చంపేస్తారు. ఇక్కడ పోలీసులు చనిపోతారు, అక్కడ నక్సలైట్లు కూడా చనిపోతారు. దీనికి ప్రతీకారంగా 1993లోనే ఈ కేఎస్ వ్యాస్ని ఎల్బీ స్టేడియంలోనే హత్య చేస్తారు. తర్వాత 1990లో మర్రి చెన్నారెడ్డి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారు. అంటే అప్పటి వరకు ఈ నక్సలైట్ మీద నిషేధం ఉంది కదా. సో 1990లోన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారు. అంటే 1992లోనే నేదురుమల్లి జనార్దన్ అనే ఆయన మళ్ళీ నిషేధం పెడతాడు. ఈయన కూడా చంపేస్తారు అన్నమాట. 2007లోన మందుపాత్ర పెట్టి చంపేస్తారు ఈయన్ని. ఇంకా 1995లోన ఎన్టీఆర్ ఏం చెప్తారంటే నక్సలైట్ అనేవాళ్ళు నిజమైన దేశభక్తులు, వారి ఎజెండానే తన ఎజెండా అని చెప్పుకున్నాడు అనమాట. సో ఎన్టీఆర్ గారు నక్సలైట్లకి కొంచెం సపోర్ట్ చేశారు. ఈయన ఏం చేస్తారంటే ఈ నిషేధం ఉంటుంది నక్సలైట్ పైన ఉండే నిషేధాన్ని ఎత్తేస్తారు అనమాట. కాకపోతే 1996లో వచ్చిన సిబిఎన్ గారు నిషేధం మళ్ళీ విధిస్తారు. కాకపోతే 2004లో వైఎస్ఆర్ గారు వచ్చి ఈ నిషేధాన్ని తొలగించి వాళ్ళతో చర్చలు జరుపుతారు. నక్సలైట్లతో చర్చలు జరిపితే ఆ చర్చలు విఫలమైతే మళ్ళీ నిషేధాన్ని విధిస్తారు అనమాట. 2005 నుంచి నిషేధం కొనసాగుతూనే ఉంటుంది. దీని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే
మనకి పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఆంధ్ర అవతరణలోని భాగంగానే చెప్పుకున్నాం కదా. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రకారం ఏం చేయాలి, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఏదో ఒక పదవిని తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. అంటే దీన్ని ఫస్ట్ ఎన్నికల్లోనే తీసేస్తారు మన వాళ్ళు. ఏపీ వాళ్ళే సీఎం పదవిని ఏర్పట్టారు, డిప్యూటీ సీఎం అనే పదవిని తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. అసలు ఆ పదవికి ఎవరిని కేటాయించలేదు అనమాట. సో అలా అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ తెలంగాణ వాళ్ళని కంటే ఏపీ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడము ఇవన్నీ చూసి వాళ్ళకి ఉద్యమానికి దారితీసాయి అనమాట. దీంట్లో మెయిన్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1969లోనే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఏర్పాటైంది. అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు అనే ఆందోళన ఏర్పాటైంది అనమాట. దీంట్లో భాగంగా కొలిశెట్టి రామదాసు అనే ఆయన జనవరి 8న 1969 జనవరి 8న కొలిశెట్టి రామదాసు అనే ఆయన సలహాతోన ఈ విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా, విద్యార్థి సంఘం నాయకుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. అక్కడ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆయన స్టార్ట్ చేస్తే జనవరి 22 కల్లా జలగం వెంగళరావు వచ్చేసి ఈ ఉద్యమాన్ని అంటే ఆయన నిరాహార దీక్షని ఆపేస్తాడు అనమాట. ఆపేసిన తర్వాత ఇప్పుడు సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి ఉంటాడు కదా, ఆయన జనవరి 18, 19 ఆనంద నిలయం, అంటే ఆయన ఇంటి పేరు ఆనంద నిలయం అనమాట. ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అఖిలపక్ష సమావేశం అనేది అన్ని పార్టీలు, రాష్ట్రంలో ఇంపార్టెంట్ పార్టీలన్నీ తీసుకెళ్ళి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. అఖిలపక్ష సమావేశంలో భాగంగా లలిత్ కుమార్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ లలిత్ కుమార్ కమిటీ ఏం చేస్తుందంటే తెలంగాణ మిగులు బడ్జెట్ 34 కోట్లు ఉంది, దాన్ని తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు తక్కువ ఇస్తున్నారు, సో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ తప్పు, మాకు 34 కోట్లు కాదు ఉండేది, 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లని తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయాలి. ఈ ముల్కీ నిబంధనలు అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, నిజాం పరిపాలనలో స్టార్ట్ చేశారు. ముల్కీ అంటే స్థానికంగా అంటే లోకల్ వాళ్ళన్నీ వస్తుంది. సో ముల్కీ అంటే లోకల్ వాళ్ళకి లోకల్ జాబ్స్ ఇవ్వాలి అనేది ఒకటి పెట్టుకున్నారు కదా, ఆ ముల్కీ నిబంధనల్ని అమలు చేయాలి అని పెట్టారు. సో ఈ 2 పాయింట్ల కింద జీవో నంబర్ 36ని జారీ చేస్తారు. ఈ జీవో నంబర్ 36లోన ఈ తెలంగాణ మిగిలిన బడ్జెట్ తెలంగాణకి అభివృద్ధికి ఏర్పాటు చేస్తారు. ముల్కీ నిబంధనలు అంటే ఈ లోకల్ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇస్తారనగా ఈ జీవో నంబర్ 36ని జారీ చేస్తారు. దీంట్లో భాగంగానే 1969లో ఫిబ్రవరి 28న తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది ఒకటి స్టార్ట్ అయింటుంది. దీన్ని 25 మార్చిలోనే తెలంగాణ ప్రజా సమితి కింద చేంజ్ చేస్తారు. సో ఈ జీవో నంబర్ 36 ఉంటుంది కదా, ఈ జీవో నంబర్ 36 మన ఏపీ వాళ్ళకి కొంచెం ఎందుకు అలా వాళ్ళ జాబులు వాళ్ళకి అలా టాలెంట్ని బట్టి ఎవరైనా కొట్టుకోవచ్చు జాబులు అనే ఒక ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఆ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తుందంటే ఈ ముల్కీ నిబంధనలు అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, ఆర్టికల్ 16 ప్రకారము అందరూ సమానంగా అందరూ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తుంది. సో ఈ తీర్పుకి వ్యతిరేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన రాజీనామా చేస్తాడు. ఇంకా కేంద్రం ఈ తెలంగాణ ఉద్యమం ఉధృత అయ్యే సమయంలోన కైలాసనాథ్ వాంచు అనే వాంచు కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ వాంచు కమిటీ అక్కడ వేరు ఇక్కడ వేరు, కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేస్తుంది ఇందిరాగాంధీ. దీంట్లో భాగంగా అష్టసూత్ర పథకం అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ అష్టసూత్ర పథకం అంటే ఈ ముల్కీ నిబంధనల అమలుకి తర్వాత ఈ ముల్కీ నిబంధనల అమలు వల్ల ఆంధ్ర ప్రజలు ఎఫెక్ట్ కాకుండా ఒక 8 సూత్రాలను ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఇవి ఎందుకు ఏర్పాటు చేస్తా అంటే మర్రి చెన్నారెడ్డి అని ఆయన ఉంటాడు కదా, ఆ మర్రి చెన్నారెడ్డి ఆయన ఈ తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడు అవుతాడు. ఆ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఆ తెలంగాణ ప్రజా సమితిని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తాడు. ఎందుకు విలీనం చేస్తాడంటే ఆయన ఇందిరాగాంధీతోనే ఒప్పందం కుదుర్చుకుని ఉంటాడు. అది ఏం చేస్తాడంటే తెలంగాణ వ్యక్తిని సీఎంగా చేయండి అని చెప్తాడు. సో పివి నరసింహారావు గారిని సీఎంగా చేసి కాసు బ్రహ్మానంద రెడ్డిని తొలగిస్తారనమాట సీఎంగా. సో పివి నరసింహారావు గారు సీఎం అవుతారు. సో తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తారు. దీనికి మర్రి చెన్నారెడ్డి గారు ఎక్కువ పోరాటం చేస్తారు. పోరాటం కదా, ఆయన ఒప్పందం వల్ల అలా జరిగింది. సో తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనమైంది. అష్టసూత్ర పథకం ద్వారా ముల్కీ నిబంధనలు మళ్ళీ అమలయ్యాయి. సో ఈ ముల్కీ నిబంధనలు అమలు అవ్వడం వల్ల ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉద్యమాలు చేపట్టారన్నమాట. వాళ్ళకి ఏమి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే చేసేటట్లుంటే మనకి కంబైన్డ్ స్టేట్ ఎందుకు, అందులో భాగంగా హైదరాబాద్లోన ఆంధ్ర వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నారు, సెకండ్ టైర్ సిటిజన్గా చూస్తున్నారు అన్నట్లు కొన్ని వివక్షలు ఏర్పడినాయి. హైదరాబాద్లో ఆంధ్రలో వివక్ష, తర్వాత దీంట్లో భాగంగా వీళ్ళు ఏం కోరుకున్నారంటే రాష్ట్రం అంటే సమైక్య రాష్ట్రం అందరికీ సమానంగా ఉండాలి, ఆంక్షలు లేని సమైక్య రాష్ట్రం అన్నా కావాలి, లేదంటే మాకు ప్రత్యేకంగా సీమాంధ్రాన్ని ఇవ్వండి, మేము డివైడ్ అయిపోతామని జై ఆంధ్ర ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. 1917 డిసెంబర్ 9న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని ఈ కేసులో భాగంగా రాజ్యాంగబద్ధమని చెప్పారు.
సో ముల్కీ నిబంధనలు ఏర్పాటు చేసుకోవచ్చు అని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు కాబట్టి తీర్పు కానీ అలాగే వచ్చింది. 1972లో కూడా ఈ ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. దీనికి పివి నరసింహ్ గారు సుప్రీంకోర్టులో, అంటే ఇది వచ్చేసి హైకోర్టులో ఇవన్నీ జరిగింది. ఈ సుప్రీంకోర్టులో పివి నరసింహ్ గారు మళ్ళీ ఈ కేసును వేస్తే సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు ఈసారి రాజ్యాంగబద్ధం అని చెప్తుంది. దీంట్లో భాగంగా కేంద్రము ముల్కీ రూల్స్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ని తీసుకొస్తుంది 1972లోన. సో ఇంకా ముల్కీ రూల్స్ కంపల్సరీగా అమలు చేయాలి అని 1972లో చెప్పేసరికి ఈ జయాంధ్ర ఉద్యమం అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయితే 1972లోన ప్రజా పరిషత్ అనే ప్రజా సంఘాన్ని గౌతు లచ్చన్న అనే ఆయన అధ్యక్షుడిగా, తుమ్మల చౌదరి అనే ఆయన జనరల్ సెక్రటరీగా విజయవాడలో ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా పరిషత్ అనేది ఏర్పాటు అయింటుంది. తర్వాత ఆంధ్ర సేన అనేది ఒక యువజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో 1972లోనే తెన్నేటి విశ్వనాథం దీనికి అధ్యక్షుడిగా ఒక సమావేశం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ సమావేశం ప్రజా పరిషత్తులో జరిగింది. ఇంకా జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా బందలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. 9 మంది ఆంధ్ర మంత్రులు రాజీనామా చేస్తారు అనమాట. అలా రాజీనామా చేసిన మొదటివాడు పత్తిన సుబ్బారావు అనే ఆయన. తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు ఆంధ్ర వాళ్ళ కోసం కూడా ఒక పంచసూత్ర పథకం అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ పంచసూత్ర పథకంలో ఆమె ఏం చెప్తుంది అంటే ఒకటి ఫేవర్గా చెప్తుంది. జంట నగరాలు ఉంటాయి కదా రాజధానిలోన, హైదరాబాద్, సికింద్రాబాద్ అని, వాటిలోన పోలీసు ఉద్యోగాలు మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు అని కొన్ని సవరణలు చేసి చెప్తుంది అనమాట. అయినా కూడా మన వాళ్ళు సంతృప్తి చెందరు. సో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తారు. ఆ టైంలోనే జనసంఘ్ పార్టీ, అంటే మనకి ఇప్పుడు బీజేపీ పార్టీ 1972లోన ఆంధ్ర విభజనకి మద్దతు ఇస్తుంది. ఫస్ట్ 1969లోనే తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేపడితే సపరేట్ తెలంగాణ కావాలి అంటే బీజేపీ ఒప్పుకోదు. ఇప్పుడు 1972లోన ఆంధ్ర విభజన కావాలంటే ఒప్పుకోయిందనమాట. సో అలా ఫిబ్రవరి 1973లోన 7 మంది ఆంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు 7 మంది కలిసి రాజీనామా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టాలి, తెలంగాణకి ఇచ్చేయాలి, ఆంధ్రాకి ఇచ్చేయాలని రాజీనామా చేస్తారు అనమాట. మన సినీ హీరోలు ఉంటారు కదా అప్పుడులో ఫేమస్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, వీళ్ళు కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటారు. వీళ్ళందరూ మద్రాసులో ఉంటారు, వీళ్ళకి ఏం సంబంధం లేదు. సో అయినా కూడా వీళ్ళు మద్దతు ఇచ్చారన్నమాట. తెలంగాణ విడిపోవాలి, ఆంధ్ర విడిపోవాలి, 2 డివైడ్గా ఉంటేనే బాగుంటుంది అన్నట్లు వీళ్ళు కూడా చెప్పారు. తర్వాత 1973 ఏప్రిల్ 7న గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం వీళ్ళిద్దరు కలిసి రాజమండ్రిలో జై ఆంధ్ర ఫ్రంట్ని ఏర్పాటు చేస్తారు. దీంట్లో భాగంగానే ఆంధ్ర ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తారన్నమాట. ఎక్కువ బంధులు, రాస్తారోకలు ఎక్కువ జరుగుతాయి. సో దీంతో కాసు బ్రహ్మానంద రెడ్డి కాదు, పివి నరసింహారావు గారిని రాజీనామా చేయమని ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతి పాలన విధిస్తారు. జనవరి 10, 1973న పివి నరసింహారావు గారు రాజీనామా చేస్తారు. జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన విభజిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన ఎప్పుడు జరిగిందంటే జనవరి 18, 1973న ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 10కి పోతుంది అనమాట అది. ఇంకా ఇందులో భాగంగా 6 సూత్రాల పథకాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈమె అన్ని సూత్రాల పథకం, ఫార్ములా పథకాలు ఏర్పాటు చేస్తుంది. పథకం అంటే ఫార్ములా అంట, 7 పాయింట్స్ ఫార్ములా అని, 8 పాయింట్స్ ఫార్ములా అని, 6 పాయింట్ ఫార్ములా అని ఈమె ఫార్ములా అన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అంత ఈజీగా సర్దుమనగదు అనమాట. ఇంకా వీళ్ళ కోసం 6 సూత్రాల పథకాన్ని ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగ సవరణ చేస్తారనమాట. 1973-74లో 32వ రాజ్యాంగ సవరణ చేసి 371D, 371E అనే 2 ఆర్టికల్స్ ప్రవేశపెట్టి 371Dలోన ఏపీలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రాష్ట్రపతికే ప్రత్యేక అధికారాలు, ఏ ఉద్యోగ నియామకాలైనా కూడా రాష్ట్రపతి చేసిన ఉత్తర్వుల ద్వారానే అవ్వాలి అనే ఒక ఆర్టికల్ని తీసుకొస్తారు. 771E వచ్చేసి హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అనే దాన్ని కూడా తీసుకొస్తారు. ఈ 2 నిబంధనలు జూలై 1, 1974 నుంచి అమలులోకి వచ్చాయి. సో ఈ ఉద్యోగ నియామకాల కోసం ఇప్పుడు రాష్ట్రపతికి అధికారులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి ఒక ఉత్తర్వుని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయి. 18 అక్టోబర్ 1975లో ఉద్యోగ నియామకాలకై రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయి. ఆ ఉత్తర్వుల్లో భాగంగా 4 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ పాయింట్లో రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించాలి. ఇప్పుడు మనకి ఉన్నాయి కదా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని. మన ఏపీ వాళ్ళకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4గా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి జోన్ 5, జోన్ 6 అని 2 ఉంటాయి అన్నమాట. ఇలా జోన్స్ విభజించి ఏ జోన్లో ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారంటే లోకల్స్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేలాగా తీసుకొచ్చారనమాట. జిల్లా స్థాయిలో భర్తీ చేస్తారు కదా, డిఎస్సి ఉద్యోగాలు ఉంటాయి కదా, అలాంటి ఉద్యోగాల్లో 80% జిల్లా వాళ్ళకి, ఆ జిల్లా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి కదా, నాన్ గెజిటెడ్ పోస్టులకి 70% ఆ జోన్లో వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మిగతా 30% ఏ జోన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. గెజిటెడ్లో అయితే 60% ఆ జోన్ వాళ్ళకే ఇవ్వాలి, మిగతా 40% ఏ జోన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని ఇలా ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలని ఒక నిబంధన తీసుకొచ్చారు. నెక్స్ట్
ఇది లోకల్స్ అనే పాయింట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు కూడా మన ప్రజెంట్ ఉంది కదా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అని ఈ దీంట్లో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులో భాగంగా ఒకటి ఇచ్చారనమాట. ఇంకా 4 పాయింట్లు ఏముందంటే 14వ పేరాలో ఏం చెప్పారంటే ఈ స్థానిక నియామకాలు అనేవి కొన్ని వాటికి వర్తించవు. అలాంటివి ఏమున్నాయంటే 14A సెక్రటరియట్లో ఉద్యోగాలకి ఈ స్థానిక నిబంధనలు వర్తించవు. 14B HOD కార్యాలయాలు అంటే ఏదైనా ఒక విభాగానికి హెడ్ ఉంటాడు కదా, ఆ హెడ్ కార్యాలయాలకి కూడా ఇలాంటివి వర్తించవు. 14Cలోన ప్రత్యేక సంస్థలు, 14Dలో రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, భారీ ప్రాజెక్టులోన గెజిటెడ్ ఆఫీసర్ కంటే పై స్థాయి ఉద్యోగాలు, తర్వాత జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో పోలీస్ నియామకాలు, వీటన్నిటికీ లోకల్స్ అనే నియమాలు వర్తించవు అని చెప్పారనమాట. ఈ పాయింట్ మీదనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది ఉధృతమైంది. ఈ నియమాలు సరిగ్గా అమలు కావడం లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేశాయి, ఆందోళన చెందారనమాట. దీంట్లో అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉంది కదా, ఎన్టీఆర్ ప్రభుత్వం 2 కమిటీలను వేస్తుంది. జై భారత్ రెడ్డి కమిటీ అనేది ఒకటి, సుందరేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఈ కమిటీలో భాగంగా వీళ్ళు ఏం చెప్తారంటే నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగిందంటే 610 అనే ఒక జీవోని జారీ చేస్తారు. ఆ జీవో కూడా సరిగ్గా జరగట్లేదని మళ్ళీ ఆందోళన చేస్తే 2001లో సిబిఎన్ గారు గిర్గ్లానీ కమిటీని ఏర్పాటు చేస్తారు. అప్పుడు కూడా అది నిజమే, తెలంగాణ వాళ్ళని అణచివేస్తున్నారని చెప్తారు. అంటే వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రాంతాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని కూడా చెప్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను జనరల్గా రాశాను, అంటే మేజర్ పాయింట్స్ అన్నారు కదా, ఎన్టీఆర్ గారు సిబిఎన్ గారు చేసిన డెవలప్మెంట్స్ గురించి కొంచెం రాశాను. కాకపోతే ఈ తెలంగాణ ఉద్యమంలోకి రాదు. ఇంకా దీంట్లో భాగంగానే 2001లోనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయిందే సపరేట్ తెలంగాణ కోసము. సో 2001లో స్టార్ట్ చేసినా కూడా 2009 వరకు సైలెంట్గానే ఉంటారు, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఈ 2001లోనే ఈయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి డివైడ్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తారు. 2004 వరకు కూడా సిబిఎన్ ఉన్నారు కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. తర్వాత 2004లోన మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తారు. అప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమం అంత ఉద్ధృతం కాదు. 2009లోన మనకి సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ గారు మరణించడంతోన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్టోబర్ 21లోన ఉద్యోగ గర్జన అనే ఒక సభను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగ గర్జన అనే ఒక సభను ఏర్పాటు చేస్తే ఆ సభకి కేసీఆర్ గారు హాజరయ్యి ఆ సభలోన ప్రకటిస్తాడు అనమాట. నేను తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రకటిస్తే అప్పటికే వైఎస్ఆర్ గారు చనిపోయి రోషయ్య గారు ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. సో ఇలా ప్రకటన చేసిన వెంటనే రోషయ్య ప్రభుత్వం కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఉంటాడు కదా, ఆ వీరప్ప మొయిలీ ఆదేశాలతోన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అని ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. కమిటీ కాదు, ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అఖిలపక్ష సమావేశం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలని తీసుకొచ్చి వాళ్ళ డిసిషన్ అడుగుతారు అనమాట. ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటాం, చేయొచ్చా లేదా, మీ పార్టీ ఉద్దేశం ఏంటి అని అడిగితే అన్ని పార్టీలు ఓకే చేయండి అని చెప్తాయి. కాకపోతే సిపిఎం ఇప్పుడు అసదుద్దీన్ ఉన్నాడు కదా ఓవైసీ, ఆయన పార్టీ 2 పార్టీలు మాత్రమే వద్దు అవసరం లేదని చెప్పి మిగతా పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అంగీకారం ఇచ్చాయన్నమాట. సో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా, 2 పార్టీలు ఏమి అవి బచ్చా పార్టీలు అన్నట్లు సోనియా గాంధీ గారు 2009 డిసెంబర్ 9న ఆమె బర్త్డే రోజు అనౌన్స్ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్ చేసినట్టే ఆంధ్రాలో ఉద్యమాలు ఇంకా పెరిగిపోయాయి అనమాట. సో అప్పుడు అందరు రాజీనామా చేయడము, సీమాంధ్రుల ఆగ్రహము, ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేస్తారు. మనకి లగడపాటి రాజగోపాల్ నాయన నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఉధృతం అయ్యేసరికి 2009 డిసెంబర్ 23న చిదంబరం గారు, అప్పటికి హోమ్ మినిస్టర్ కదా ఆయన, చిదంబరం గారు ఏం చెప్తారంటే లేదు ఇంకా ఇప్పుడే ప్రకటించడం లేదు, మనం ఇంకా దీని గురించి చర్చించాలి, తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పాటు కాదని ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తాడు. సో మళ్ళీ తెలంగాణ జేఏసీ నిరసనకారులు ఉంటారు కదా, వాళ్ళు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తారు, మీరు ప్రకటించి ఎందుకు చేయట్లేదని ఇంకా ఉధృతం చేస్తే మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈసారి 8 పార్టీలు హాజరవుతాయి. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు, ఒకరు తెలంగాణ నుంచి, ఇంకొకరు ఆంధ్ర నుంచి వెళ్తారనమాట. దాంట్లోనే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇవన్నీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తారు. అంటే ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ తెలంగాణ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. దాంట్లో భాగంగా శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణ కమిటీ అంటే శ్రీకృష్ణ ఆయన చైర్మన్ ఉంటాడు. శ్రీకృష్ణ ఆయన మాజీ చీఫ్ జస్టిస్ అనమాట. ఫిబ్రవరి 3న 2010లో ఈ కమిటీ ఏర్పాటు చేస్తుంది. డిసెంబర్ 30కి నివేదిక ఇస్తారు. దీంట్లో 6 పరిష్కార మార్గాలు చెప్పారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి 6 మార్గాలు చెప్తారు. 6 మార్గాల్లోనే ఒకటి ఏంటంటే ఇది ఒక ప్రజా ఉద్యమము, దీన్ని అణచివేయాలంటే కేంద్ర సాయుధ పథకాలు తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని అణచివేసి సమైక్య రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి
తెలంగాణకి, ఆంధ్రాకి, తర్వాత హైదరాబాద్ని సపరేట్ కేంద్ర పాలిత ప్రాంతంగా తీసి పెట్టండి అని చెప్తారు. మూడోది ఏం చేశారంటే తెలంగాణ రాయలసీమని కలిపి తెలంగాణ ఏర్పాటు చేసి ఆంధ్రాని సపరేట్ చేయండి అని చెప్తారు. నాలుగోది ఏంటంటే తెలంగాణని సపరేట్ రాష్ట్రం చేసి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ని మూడింటిని కలిపి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయండి, తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్తారు. ఇంకా ఐదోది ఏమంటే ఇంకా ఏమీ లేకుండా తెలంగాణ వాళ్ళని తెలంగాణకి, ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర వాళ్ళకి డివైడ్ చేయండి అని చెప్తారు. ఆరోది ఏమంటే సమైక్య రాష్ట్రంగానే ఉండనివ్వండి అని చెప్తారు. అంటే కొన్ని పరిష్కారాలు చేసి సమైక్య రాష్ట్రంగా ఉండనివ్వండి అని చెప్తారు. దీన్ని బట్టించేస్తే శ్రీకృష్ణ కమిటీ కూడా సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది. కాకపోతే ఇవన్నీ పట్టించుకోకుండా ఐదో దాన్ని ఏర్పాటు చేసి అంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ గారు ఫిక్స్ అయిపోయారు. దీనికి భాగంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేస్తారు, తెలంగాణ ఏర్పాటుకే ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఆంధ్రలో కోప్పడతారు కదా, వాళ్ళని సమాధానించడానికి 3 పాయింట్లు చెప్తారు. ఒకటి, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. తర్వాత మీ రాజధాని నిర్మాణానికి, ఇప్పుడు అమరావతికి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాము. 3, పోలవరం ఉంది కదా, పోలవరంకి ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం, దాన్ని జాతీయ హోదా కల్పిస్తామని ఇలా 3 పాయింట్లు చెప్తారు. అక్కడికి ఉద్యమాలు సాగుతూనే ఉంటాయి. కాకపోతే ఎవరేం చేయరు. యాంటనీ కమిటీ కూడా ఏర్పాటైపోతుంది. ఈ యాంటనీ కమిటీ కింద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పడి ఈ తెలంగాణ బిల్లుని రూపొందిస్తారనమాట. తెలంగాణ బిల్లుని తీసుకెళ్ళి ఫస్ట్ క్యాబినెట్ ఆమోదం పొందుతుంది. ఆ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి కూడా ఆమోదం పంపించి ఆంధ్ర అసెంబ్లీకి పంపిస్తారు. ఆంధ్ర అసెంబ్లీలో ఈ బిల్లుని వసంత్ కుమార్ అనే ఆయన ప్రవేశపెడితే ఈ బిల్లు వీగిపోతుంది అనమాట. ఎవరు ఒప్పుకోరు ఈ బిల్లుకి. సో ఈ బిల్లు ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఈ స్పీకర్ వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారు, ఇప్పుడు ఆయన సరఫరా మంత్రిగా ఉన్నారు కదా, ఆహార ధాన్య సరఫరా మంత్రి, ఆయన అప్పుడు స్పీకర్ అనమాట. సో బిల్లు ఓడిపోతుంది. బిల్లు వీగిపోయినా కూడా దాన్ని తిరిగి రాష్ట్రపతికి పంపిస్తే ఈసారి మళ్ళీ దాన్ని కొన్ని సవరణలు చేసి, నామమాత్రపు సవరణలు, అనేక సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేలాగా మరి 2014 ఫిబ్రవరి 7న క్యాబినెట్లోన ప్రవేశపెడితే క్యాబినెట్ ఆమోదిస్తుంది, రాష్ట్రపతి కూడా ఆమోదిస్తారు. పార్లమెంట్కి పంపితే ఫిబ్రవరి 13న లోక్సభలో ఆమోదం పొందుతుంది. తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుంది. అప్పుడు సీఎం రాజ్యసభలో ఆమోదం పొందేతరకలే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసినట్టే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇది రెండోసారి అనమాట. 1973లో ఫస్ట్ టైం జరిగితే 2014లో రెండోసారి రాష్ట్రపతి పాలన విధిస్తారు. సో మార్చి 1వ తేదీన రాష్ట్రపతి ఆమోదం వస్తుంది, రాష్ట్రాలు విభజించవచ్చని. జూన్ 2వ తేదీ అఫీషియల్గా తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైపోతాయి. 2014 ఎన్నికలు జరుగుతాయి. 170 సీట్లకు గాను టీడీపీ 102 గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 67 గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. ఇంకా జూన్ 2వ తేదీ రాష్ట్రపతి పాలన ముగిసి అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 8న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అక్కడ నుంచి అందరికి తెలిసిన స్టోరీనే ఇంకా. సో ఇది 2014 వరకు జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలు. ఇంకా దీంట్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే లేదంటే ఏమైనా తప్పులు చెప్పింటే కూడా మనం MCQsలో భాగంగా కరెక్ట్ చేసుకుందాం. సో ఇంకా నేను ఏమైనా మిస్ అయిన పాయింట్స్ కింద కామెంట్ చేసినా కూడా నెక్స్ట్ MCQలో యాడ్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.